హలో స్టూడెంట్స్, మనం ఇంటర్మీడియట్ బాటనీ అండ్ జువాలజీలో ఉన్నటువంటి సైంటిస్టుల గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా లాస్ట్ సెషన్లో కొంతమంది సైంటిస్టుల గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు మరొక సైంటిస్ట్ అయినటువంటి థియోఫ్రాస్టస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇతన్ని ఫాదర్ ఆఫ్ బాటనీ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇతను ప్లేటో శిష్యుడైన ప్రాచీన గ్రీకు తత్వవేత్త. థియోఫ్రాస్టస్ అరిస్టాటిల్కి వారసుడు. జీవశాస్త్రం, భౌతిక శాస్త్రాల నుండి నీతి శాస్త్రం, ఆది భౌతిక శాస్త్రం విషయాల వరకు థియోఫ్రాస్టస్ చూపిన శ్రద్ధ అనేది విశాలమైనదిగా చెప్పవచ్చు. ఆయన రాసిన ఇప్పటికీ నిలిచి ఉన్న 2 ముఖ్యమైన వృక్షశాస్త్ర గ్రంథాలు ఏంటి అంటే ఎంక్వైరీ ఇంటూ ప్లాంట్స్, అలాగే ఆన్ ది కాజెస్ ఆఫ్ ప్లాంట్స్. ప్రాచీన మధ్యయుగపు వృక్షశాస్త్రంలో చాలా ముఖ్యమైనవిగా చెప్పవచ్చు. ఇవి వృక్షశాస్త్ర ప్రపంచాన్ని మొదటిసారిగా క్రమబద్ధ చేశాయని కూడా చెప్పవచ్చు. ఇతని కృషి ఫలితంగా ఆయనను సముచిత రీతిలో వృక్షశాస్త్రపితగా పిలవడం జరుగుతుంది. ఫస్ట్ గ్రంథమైనటువంటి ఎంక్వైరీ ఇంటూ ప్లాంట్స్ అనే గ్రంథంలో తను ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం. ఈ ఎంక్వైరీ ఇంటూ ప్లాంట్స్ అనే గ్రంథంలో ప్రారంభ వాక్యం వృక్షశాస్త్ర ప్రకటనగా చదవబడుతుంది. మొక్కల స్వరూప శాస్త్రపరంగా, బాహ్య పరిస్థితుల్లో వాటి ప్రవర్తన, వాటి పుట్టుక పద్ధతి, వాటి పూర్తి జీవిత కాలాన్ని బట్టి మనం మొక్కల విశేష లక్షణాలు, వాటి సాధారణ సహజ ప్రవృత్తి లక్షణాల గురించి ఆలోచించాలి. ఆయన అనేక మొక్కలను వివరంగా వర్ణించడం జరిగింది. అందులో భాగంగా ఆయన మొక్కల ఆవాసాల వర్ణన, భౌగోళిక విస్తరణలతో పాటు ఆధునిక కాలపు మొక్కల కుటుంబాలతో పోల్చదగ్గ మొక్కల సముదాయాలను గుర్తించారు. తన 2వ గ్రంథమైన ఆన్ ది కాజెస్ ఆఫ్ ప్లాంట్స్, ఈ గ్రంథంలో వివిధ రకాల మొక్కల విస్తృత సమాచారాన్ని, మొక్కల వివిధ అవయవాల గురించి సమగ్ర పరిశీలన అనేది అందిస్తుంది. ఈ గ్రంథం థియోఫ్రాస్టస్ ప్రసంగ విషయాలు మొక్కల స్వరూప శాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం, ఆవరణ శాస్త్రం, శరీర ధర్మశాస్త్రం, మూల సూత్రాలు మొట్టమొదటిగా వెల్లడించాయి. రాబోయే 18 శతాబ్దాల వరకు ఇంకేవి వీటికి సరితూగని విధంగా ఇతడు వర్ణించడం జరిగింది.